మౌన పోరాటం మౌన పోరాటం. మేడం, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఫాలో అవుతున్నారా? మహేంద్ర గారు, మహేంద్రకి మేమిద్దరం ఉన్నామని తెలిసిపోయింది. ఇప్పుడు నేను మహేంద్రకి అస్సలు దొరకకూడదు. దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ ముందుస్తున్న ఆ లెఫ్ట్ తీసుకో. అలాగే మేడం. ఎవరు సార్ మీరు? నా కారుకి ఎందుకు అడ్డం పెట్టారు? ఎవరిని వెతుకుతున్నారు సార్? ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి కదా, ఏమైంది? ఆవిడ దిగి అటే వెళ్ళిపోయారు సార్. ఎటు? అటువైపు వెళ్ళిపోయారు సార్. నీకేమైనా చెప్పిందా? కస్టమర్స్ మాతో ఏం చెప్తారు సార్? ముందు మీరు కారు అడ్డేయండి సార్, నేను వెళ్ళాలి. తప్పించుకుంది. నన్ను చూసినట్టుంది, అందుకే తెలివిగా తప్పించుకుంది. కన్ఫర్మ్ అయింది. జానకి ఒక్కరు కాదు, ఒకే రూపంలో ఉన్న ఇద్దరు వీళ్ళు. మహేంద్రకి ఈ పాటికే మేమిద్దరం అని తెలిసిపోయి ఉంటుంది. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తీయించాలి సార్ సంఖ్యలు? నా మొగుడిని కత్తితో పొడిసి చంపినందుక ఎందుకు తీయాలి? ఈ సంఖ్యలు అలాగే ఉండాలి. దీనికి శిక్ష పడాలి. దీన్ని జైల్లో పెట్టి సావగొట్టాలి. ఎందుకు నోర్మయ్యాలి సార్? 6 అడుగులు నా మొగుడిని చంపేసింది. నన్ను మొగుడు లేని మనిషిని చేసింది. ఏమే రాక్షసి, నా మొగుడికి నీకు ఏంటే గొడవ? ఆడికి నీకు ఏంటి సంబంధం? ఎందుకండి చంపేశావు? ఏ ఆడేమైనా బెదిరించాడా? మీ సంబంధాన్ని బయట పెడతానని చెప్పాడా? ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగావంటే తీసుకెళ్లి లోపలేస్తాను. ఏత్తావు, లోపలేస్తావు. ఎందుకయ్యో? నీ పెళ్ళం తతంగం అంతా బయట పెడతానా? నువ్వు మాట్లాడే వాళ్ళని లోపలేస్తావు. నోరు మూస్తావా లేదా? ఏంటయ్యా మూసేది? నువ్వు ఎంత బెదిరించినా నేనే ఊరుకోను. ఆ జడ్జి ముందు కూడా ఇదే చెప్తాను. ఏమో నీ మొగుడు పోలీస్ అనే ధైర్యంతో కేసు అవ్వదని నా మొగుడిని అన్యాయంగా చంపేశావా? అయ్యో, నీకు పోయాక రాను, నీ తాళి తెగిపోను. అయ్యో అయ్యో, వద్దు, నువ్వలా మాట్లాడుకో. నేను నిజంగా అతన్ని చంపలేదు.
ఏమీ తెలీదు. అతనే నన్ను కిడ్నాప్ చేశాడు. అతనెవరో కూడా నాకు తెలీదు. అవంతి అవంతి నువ్వేడవద్దు, తన మాటలేం పట్టించుకోవద్దు ప్లీజ్. చూడు ద్వారక, ఎంత దారుణమైన మాటలు అంటుందో. నేను వినలేకపోతున్నాను. ఊరుకో అవంతి, ప్లీజ్ ఊరుకో, ప్లీజ్ ఏడవద్దు. నీకేం కాదా? హలో సార్, ఏంటి ఇక్కడ మీ రొమాన్స్? లోపల జడ్జి గారు వచ్చే టైం అయింది. మీరు ఆవిడ వదిలితే మేము లోపల తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబెడతాం. అక్కడ చూపించుకోండి మీ లవ్ అండ్ రొమాన్స్. నీకు శిక్ష పడాలి, పడి తీరుతుంది. నువ్వు జైలుకు పోతావు, నీ మొగుడికి దూరం అయిపోతావు. నువ్వు ఆగమ్మా. కానిస్టేబుల్స్ తీసుకోనండి. చూడు, నీ భార్యకి ఎలా శిక్ష పడదో నేను చూస్తాను. అసలు విచారణ జరగకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడే ప్రమాదం ఉంది కదా లాయర్ గారు. మీరెందుకు మాట్లాడుతున్నారు? యువర్ ఆనర్, ఆవిడ ముద్దాయికి స్వయాన అత్తగారు. అంతేగాక హత్య జరిగిన చోట ప్రత్యక్ష సాక్షి, విట్నెస్ నెంబర్ 2గా ఉన్న మనిషి. మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీకు 2 చేతులు జోడించి ఒక విన్నపం చేసుకుంటున్నాను. చెప్పండి. అక్కడ బోన్లో నిలబడింది నా కోడలో అని నేను చెప్పడం లేదు. ఆ వీడియోలో గాని నేను చూసింది గాని ఆ కత్తి గజా పొట్టలోకి దిగిన తర్వాత. అందుకే నాకు అనుమానం వచ్చి నేను పర్సనల్గా చాలా ఎంక్వైరీ చేశాను. మీరేమైనా పోలీసా ఎంక్వైరీ చేయడానికి? నిజమేంటో తెలుసుకోవడానికి పోలీసే కానక్కర్లేదు లాయర్ గారు. బాధ్యత గల పౌరులైతే చాలు.